గంటపాటు కుండపోతగా కురిసిన వర్షానికి ఓరుగల్లు నగరం అతలాకుతలమైంది. నగరంలోని అండర్ బ్రిడ్జ్ కింద వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ప్రయాణికులను బస్సులోంచి సురక్షితంగా దించేందుకు పోలీసులు తాళ్లు కట్టి బయటకు తీసుకుని రావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. హన్మకొండ చౌరస్తాలో షాపుల్లోకి నీరు చేరింది. చౌరస్తా చెరువును తలపించింది. వరద రహదారులపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హన్మకొండ చౌరస్తా నుండి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యూ. గంట సేపు కుండపోతగా కురిసిన వర్షానికి ఓరుగల్లు నగరం అంతా తడిసి ముద్దయింది. ఖాళీలన్నీ జలమయమయ్యాయి. మనం ప్రస్తుతం హన్మకొండ చౌరస్తాలో ఉన్నాం. చూడొచ్చు, హన్మకొండ చౌరస్తా నుంచి అలంకర్ వరకు మొత్తం జలమయమైన పరిస్థితి. మొత్తం నాళాలన్నీ మునిగిపోయి రోడ్ల మీదకి రావడంతో రాకపోకలన్నీ అన్నీ స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతుంది. చౌరస్తా అంటే జనసంద్రంగా ఉండే ఈ ప్రాంతం అంతా మొత్తం జలమయమైన పరిస్థితి కనబడుతుంది. వాహన చోదకులు రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. నాళాలను మునిగి కుండపోతగా ఎగువ నుంచి వచ్చిన వరదకు మొత్తం వాహనాలు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. ఒక హన్మకొండలోని ప్రశాంతి నగర్ అయితే మొత్తం ఖాళీలో నుండి నీళ్లు మొత్తం ఇండ్లలోకి రావడంతో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం ప్రస్తుతం హన్మకొండ నుంచి ఖమ్మం, వరంగల్ వెళ్లే రహదారి పొడవునా మొత్తం వరద ప్రవాహంతో మొత్తం ఈ రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. ఆటోలు రావాలన్నా, వాహన చోదకులు రావాలన్నా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వరంగల్ చౌరస్తాలో అండర్ బ్రిడ్జి వద్ద వరద ప్రవాహం పోటెత్తడంతో అందులో బస్సులు చిక్కుకుపోయాయి. ఆ బస్సులను బయటికి తీసేందుకు ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసిన అధికారులు బస్సులను కూడా బయటికి తీసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు హన్మకొండ చౌరస్తా నుంచి వాహనాలు రావాలన్నా పోవాలన్నా మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ వరద ప్రవాహం విషయమై అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కొందరు షాపు యజమానులు. చెప్పండి, ఈ వరద ఎప్పటి నుంచి వస్తుంది? ఈ వరదను చాలా రోజుల సంది ఎప్పుడు వర్షం కొట్టినా కూడా ఈ హన్మకొండ చౌరస్తాకు ఈ వరద ప్రభావం ఇలాగే ఉంటుంది. దీన్ని బాగుపడేసే వాళ్ళు ఇంతవరకు మేము చూడలేదు. డ్రైనేజీ వ్యవస్థ బాగలేదు. ముఖ్యంగా సిటీలో ఈ డ్రైనేజీ వ్యవస్థను ఎప్పుడైతే బాగుపరుస్తారో అప్పుడే ఈ నీరు అనేది నిల్వకుండా ఉంటుంది. ఏ నాయకుడు వచ్చినా ఏం వచ్చినా కూడా ముందు ఈ డ్రైనేజీని పట్టించుకోవాలి తప్పించి వేరే కాదు. సిటీ బాగుండాలంటే ముందు డ్రైనేజీ వ్యవస్థ బాగుండాలి. డ్రైనేజీ ఎప్పుడైతే క్లియర్గా వాటర్ వెళ్ళిపోతాయో ఈ జనసంచారానికి ఇబ్బంది ఉండదు, వాహనాలకు ఇబ్బంది ఉండదు, దేనికి ఇబ్బంది ఉండదు. ముందు ఈ డ్రైనేజ్ వ్యవస్థను బరాబర్గా ఈ మోరీలు అనేటివి అయినా, రోడ్లు అయినా కూడా, జామ్ అయినా కూడా, ఈ గుంతలమయమైన రోడ్లను కూడా కొద్దిగా పూడ్చి బరాబర్ చేస్తే రోడ్లో నీరు నిలవదు. ముందు డ్రైనేజీ వ్యవస్థను బాగా చేయండి, ఏ నాయకుడైనా కూడా. మీరు చెప్పండి, ఎట్లా ఉంది వరద? చాలా ఉధృతంగా ఉంది. కేవలం అరగంట సేపు కురిసిన వర్షానికే మొత్తం జలమయమైపోయి ఒక చెరువులా తలపిస్తుంది నగరం అంతా. ఈ కొత్త రోడ్లు వేయడం వల్ల కూడా ఇండ్ల యొక్క ఎత్తు రోడ్డు కంటే తక్కువగా ఇవ్వడం వల్ల ఇండ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. కేవలం హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్లో ఎట్లయితే దుర్భరమైన పరిస్థితి ఉందని భయపడుతున్నామో హన్మకొండ నగరం కూడా హైదరాబాద్ లాగా దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనకు పెద్దమూరి మీద చుట్టూ కంచెలాగా ఇనుపతిగా చుట్టారు. ఇప్పుడు దాని మీద మొత్తం చెత్త చెదారము, ప్లాస్టిక్ వస్తువులన్నీ పైకి కనబడుతున్నాయి. అంటే రోజు తీయటం లేదు. వాస్తవానికి నేను గమనిస్తున్నా, ఇక్కడ ప్రాంత నివాసిని కాబట్టి నేను వాస్తవంగా చూసి చెప్తున్నా. చాలా భారీగా కురిసిన వర్షానికి నీళ్లు ఎటు పోలేక ఆగి మొత్తం ఇక్కడ జలమైపోయాయి. అంటే వాహన రాకపోకలకు చాలా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ యొక్క వరద ఉధృతికి కలుగుతున్న అసౌకర్యం ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ. నీళ్లు ఎక్కడ చక్కగా పోతున్నాయో లేవో అనేది పట్టింపు లేదు. వాస్తవానికి మన మున్సిపల్ కార్పొరేషన్లో వాస్తవానికి అటువంటి యొక్క కార్యాచరణ లేనే లేదు. చెత్త పన్ను అయితే కడుతున్నాం కానీ చెత్త సేకరిస్తున్నారు, ఒక చెత్త తీసుకెళ్తాం కానీ ప్రజలలో కూడా దీనిలో ఒక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కూడా అధికారులదే. కొత్త బస్ స్టాండ్ దగ్గర కూడా మోరీ పూడుకపోయింది. కొత్త బస్ స్టాండ్ దగ్గర పెద్ద మోరీ ఉంటే దాని మీద డబ్బాలు వ్యాపారస్తులు వేసి ఆ మూల మీద స్టేడియం ముందర మొత్తం అసలు నీళ్లు పోవడానికి కాలువలాగా మార్గమే లేదు. మరి ఎట్లు పోతాయి నీళ్ళు? రోడ్డు మించే పోతాయి. ఆ రోడ్డు మీద పోవడానికి మోర్లలో కూడా అంత చెత్త నీళ్ళు ఉండే అవి పోలేదు. కేవలం గంట కురిసిన వర్షానికి ఇంత పరిస్థితి ఉంటే మరి కుండపోత వర్షము, భారీ వర్షాలు 4-5 రోజులుగా పరిస్తే ప్రజల పరిస్థితి ఏంటి అనేది మరి ఎందుకంటే ప్రజల సొమ్ము కదా, ప్రజలకు ఇటువంటి సౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారం అయితే ఉంది కదా. యంత్రాంగం మనం పెట్టుకున్నాం కదా, ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి యంత్రాంగం ఉన్నది కాబట్టి వాళ్ళు దీని మీద తగిన శ్రద్ధ తీసుకొని ఇటువంటి ఏర్పాట్లు చేయాలి. ముందుగా దీన్ని వాళ్ళు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. వీరే జర్నలిస్ట్ రాజుతో అశోక్, న్యూస్, వరంగల్.